అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ గివెన్ టు వన్ మోర్ ఛాన్స్ టు విజిట్ దిస్ విలేజ్. దేవుడు మరొకసారి అవకాశం ఇచ్చి ఈ యొక్క కొంకుద్రి అనే ప్రాంతానికి వచ్చి ప్రార్థనలు ఏకీభవించడానికి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతగాని స్తోత్రములు. కొంకుద్రి అనే ప్రాంతం వచ్చినప్పుడు ఇలాగ బయటికి వచ్చి చూద్దామని వచ్చినప్పుడు దేవుడు చూపించిన ఎంతో అపురూపమైన ఈ మొక్కలు ఎంతో, అవును కదా, మన దేవుడు మనతో ఉంటున్నాడు. నేను ఈ సృష్టిని తయారు చేసింది ఎవరి కోసం అన్నాడు అంటే పిల్లలు మన కోసం అన్నాడు. దీనికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన కోసం ఎంతో ఇష్టకరంగా ఈ యొక్క సృష్టిని తయారు చేసి ఈ యొక్క సృష్టిని అలంకరించి మన కోసం ఎంతో మూల్యంగా ఈ సృష్టిని చేసిన తర్వాత ఆయన మనం ఎంతైతే ఆనందపడుతున్నామో ఆ యొక్క సృష్టిని చూసి ఇదంతని దేవుడు కూడా అంటున్నాడు కదా పిల్లరా. ఆయన మనల్ని చూసి ఆయన మనల్ని సృష్టి కింద చూస్తున్నాడు. మనం ఎట్లయితే ఈ యొక్క లోకాన్నిలో ఉన్న అందమైన సృష్టిని చూస్తున్నామో ఆయన కూడా మనల్ని ఏం చూస్తున్నాడు, మనల్ని ఒక సృష్టిలా చూస్తున్నాడు మనల్ని. అయితే పిల్లరా, మనం ఆయన ఆనందపెట్టి సృష్టిలా ఉంటున్నామా? మనం ఎలాగైతే ఈ లోకమైన సృష్టిని చూసి ఎంత ఆనందపడుతున్నామో, ఈ మొక్కలు అనగా చాలా విధమైన రకరకాల వింత వస్తువులతో దేవుడు ఎలాగైతే సంతోషపడుతున్నాడో ఆ యొక్క సృష్టి ద్వారా మనము దేవుని ఎట్లా సంతోషపడుతున్నాం. ఆయన మనల్ని ఒక సృష్టి కింద చూస్తున్నాడు. ఆయన మనల్ని ఒక సృష్టి కింద చూసి మనలో ఒక అందమైన ఆత్మీయత లేకపోతే ఒక అందమైన ప్రార్థన జీవితం లేకపోతే అందమైన వాక్యము చదివే ఒక రీతి లేకపోతే దేవుడు కూడా అంతే బాధపడతాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు అయ్యా అంటే ఒక సృష్టి కింద చూస్తున్నాడు. ఆయన మనల్ని ఒక సృష్టి కింద చూస్తున్నాడు. మనం ఆయనకి ఒక రంగులు మన ఆత్మీయ జీవితంలో మంచి ఫలాలను ఇచ్చి మంచి చెట్టులాగా మనం ఆయన ముందు కనిపించేలాగా ఆయన ఆనందపెట్టేలాగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.